హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను డిటాచబుల్ క్యాన్ లెహంగా అయితే డిజైన్ చేశాను. దీనికి రీజన్ ఏంటి అంటే మనం వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. క్యాన్ అనేది వాష్ చేసామనుకోండి అసలు మెత్తబడిపోతుందనమాట. లుక్ అనేది ఉండదు అండ్ ఫోల్డింగ్ చేసుకోవడానికి వాటికి కూడా చాలా ఈజీ ఉంటుంది. సో నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యాన్ కూడా నేను కొత్తది పర్చేస్ చేయలేదు. నా దగ్గర ఆల్రెడీ ఒక పాత లెహంగాకొస్తే అది తీసేసాననమాట. సో, దాన్ని ఎలా రీయూజ్ చేయాలి అనేసి అనుకోని ఈ లెహంగా అయితే ట్రై చేశాను. ఆల్రెడీ యూజ్ చేసిన శారీ పెట్టికోట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు క్యాన్ కొత్తది తీసుకుంటే దాని పొడవు ఎంత ఉంది చెక్ చేసుకొని దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా వరకు అయితే మార్క్ చేసేసుకోండి. 2 వైపులా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాన్ పట్టి మీద కూడా ఒక ఫ్యాబ్రిక్ అనేది వెయ్యాలి. అలా వేయడం వల్ల మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ, ఆ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది పాడవ్వకుండా క్యాన్ పట్టి తలిగినట్టు ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది కదా. సో అది తలగకుండా ఫ్యాబ్రిక్ అనేది సేఫ్గా ఉంటుంది. తర్వాత మీరు పైన ముందు కుచ్చులు పెట్టుకోవాలి. నేను ఇక్కడ రిమూవ్ చేశాను కదా, దానికి ఆల్రెడీ కుచ్చులు అలాగే ఉన్నాయి. సో నేను అది చూపించలేదు. సో నేను ఇప్పుడు మీరు కుచ్చులు పెట్టుకుంటారు కదా, మీరు గ్యాప్లో కుచ్చులు పెట్టుకొని మీకు శారీ పెట్టుకోట్ సర్కిల్ అయితే ఎంత వచ్చిందో అది మెజర్ చేసుకొని కుచ్చులు అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టీ లాగా ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకొని అటాచ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. ముందైతే మీరు క్యాన్ ఎంత పొడవు అయితే ఉందో అంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత దాన్ని క్యాన్ మీద యాస్టిస్గా స్టిచ్ చేసేయండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అది చూడకండి. నాకు క్యాన్ అంత పొడవు ఫ్యాబ్రిక్ లేదు. సో నేనేంటంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను, ఫ్యాబ్రిక్ పెట్టి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను అనమాట. అందుకే నేను కొంచెం కింద పెట్టి స్టిచ్ చేశాను. సో మీరు ఈక్వల్గా పెట్టండి. ఏదైతే క్యాన్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఫ్యాబ్రిక్ పెట్టుకోండి. దాని మీద 4 ఇంచెస్ మనం కట్ చేసుకున్న పీస్ పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా హెమ్మింగ్ పద్ధతిలో మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్యాన్ అనేది రెడీగా అయిపోతుంది. ఇప్పుడు మనము దీని మీద లూప్ హుక్ టేప్ పెట్టేసి సెక్యూర్ చేసేయడమే అనమాట. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఏంటంటే నేను లెహంగా కూడా ట్రై చేయాలనుకుంటున్నాను, బట్ అది ఎలా ట్రై చేయాలనేసి ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట. లెహంగాకి రిమూవబుల్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో సపరేట్గా శారీ పెట్టుకోట్కి వేసుకోవడం ఎందుకు అనేసి నేను ఆలోచిస్తున్నాను. సో అలా కూడా ట్రై చేయొచ్చు, బట్ మనకేంటంటే సెట్ వస్తుంది అనమాట. లూపు హుక్ అనేది ఈక్వల్ అమౌంట్లో టేప్ అనేది వస్తుంది. సో మనం ప్రతి వీడియోలో ఏంటంటే ఒకటే దానికి మనం హుక్ యూస్ చేసామనుకోండి, లూప్ అనేది మిగిలిపోతుంది. సో నేను అది కాకుండా ఇంకేదన్నా ఉంటుందా ఏంటి అనేసి ఆలోచిస్తున్నాను. నేను ఇదైతే మీషోలో తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ టైం ఏంటంటే ఆల్రెడీ రెడీ ఉన్న లెహంగాకి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ట్రై చేసి వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే క్యాన్కి లూప్ టేప్ అయితే పెట్టేసుకోండి. ఇది పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం లాగి పెట్టుకోండి. నాదైతే చిన్న మిషన్, కొంచెం మందంగా అవ్వడం వల్ల లాగైతే పెట్టుకున్నాను. సో కొంచెము ఏదైతే హార్డ్ సైడ్ టేప్ ఉంటుందో ఆ టేప్కి అయితే కొంచెం కష్టమైంది, కానీ ఇది పెట్టేటప్పుడు కొంచెం లాగి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాన్కి మొత్తం మనం పెట్టిన తర్వాత మనం ఏదైతే మెజర్మెంట్ పెట్టామో మనం ఏదైతే శారీ పెట్టికోట్కి మెజర్మెంట్ పెట్టాం కదా, దానికి కూడా యాస్టిస్గా స్టిచ్ చేసుకోవడమే. మీకు ఎవరికైనా ఈ లూప్ హుక్ టేప్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. మీషోలో చాలా రీజనబుల్గా అయితే నాకు వచ్చింది. చెప్పాను కదా 150 రూపీస్లో 10 మీటర్స్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. ఈ మార్క్ వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం కిందికి పైకి అయినా కూడా మొత్తము క్యాన్ అనేది పైకి కిందికి అయితే అవుతుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది చూడండి. నాకు లెహంగాలో వచ్చిన క్యాన్ కూడా డబల్ ఫోల్డింగ్లో అయితే వచ్చింది. దీన్ని అయితే ఒక 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత చాలా మెత్తబడిపోయింది. ఫస్ట్ లాగా అయితే లేదు, బట్ పర్లేదు, బాగుంది, పిల్లలకి యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. సో స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. మనం ఎలా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ కూడా మనము అంటే వేసుకోక ముందు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను వీడియోలో చూపించడానికి బాగుంటుంది అనేసి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట.
అండ్ ఫైనల్‌గా మన క్యాన్ లెహంగా అయితే రెడీ అయిపోయింది డిటాచబుల్. మీకెలా అనిపిచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ పాప ఫ్రాక్‌లో వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాను. అది గూడా చూసేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రాక్‌లో వైట్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా! అదే మన క్యాన్ లెహంగా. మీకెలా అనిపిచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్.